వల్లభనేని వంశీ అరెస్ట్ కాబోతున్నారా? ఆయన మీదున్న కేసులెన్నో తెలుసా? ఎన్నికల వేళ వంశీకి అరెస్ట్ వారెంట్లు ఎందుకొచ్చాయి? ఇక మీదట వంశీ జైల్లో ఉంటాడా? బెయిల్ తెచ్చుకొని బయటే ఉంటాడా? వంశీ అరెస్ట్ అయితే ఏ పార్టీకి లాభం, ఏ నాయకుడికి నష్టం? ఇన్నాళ్ల మౌనానికి వంశీ ఏం సమాధానం ఇవ్వబోతున్నారు? అరెస్ట్ పై వంశీ చేయబోయే తక్షణ కర్తవ్యం ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 కేసుల్లో 4 అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. 2019 ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో వల్లభనేని వంశీ సహా 38 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గతంలోనే ఆయనకు బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది కోర్టు. అయితే ఇప్పటి వరకు వంశీ ఆ కేసు విచారణకు హాజరు కాలేదు. ఇదొక్కటే కాదు, గత ఎన్నికల సమయంలో ధర్నాలు, ఆందోళనలు, కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి వంశీపై మరో 3 కేసులు నమోదయ్యాయి. ఆ 3 కేసులను కూడా కలిపి విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తాజాగా 4 అరెస్ట్ వారెంట్లు జారీ చేసి వంశీని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. మరి అరెస్ట్ వారెంట్ల విషయంలో వంశీ ఏం చేయబోతున్నాడు? నిజంగానే పోలీసులు అరెస్ట్ చేస్తారా? అంటే వంశీ అరెస్ట్ జరగకపోవచ్చు అని తెలుస్తోంది. వంశీపై జారీ అయినవన్నీ బెయిలబుల్ వారెంట్లే, నాన్ బెయిలబుల్ కాదు. కాబట్టి తక్షణ కర్తవ్యంగా ఆయన విచారణకు ఎందుకు హాజరు కాలేకపోయాడో వివరణ ఇస్తూనే లీగల్ ప్రొసీడింగ్స్ తో కౌంటర్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంటుందని ప్రస్తుతం వంశీ లీగల్ టీం అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు 4 అరెస్ట్ వారెంట్లు జారీ కావడంతో ఏపీ రాజకీయాల్లో హాట్ చర్చ నడుస్తోంది. అదొక్కటే కాదు, గత కొన్నాళ్లుగా వంశీ అనుసరిస్తున్న రాజకీయ మౌనం కూడా పలు చర్చలకు దారితీసింది. పైగా ఇది ఎన్నికల సమయం, టికెట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితులు ఉన్నప్పటికీ వంశీ ఎలాంటి యాక్టివ్ ప్రోగ్రాం తీసుకోలేదు. నెల రోజులుగా కనిపించడం కూడా మానేశాడు. ఈ నేపథ్యంలో అరెస్ట్ వారెంట్లు జారీ సంగతి తెలియడంతో వల్లభనేని వంశీ మరోసారి టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యాడు. గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ టికెట్ పై గెలిచిన వల్లభనేని వంశీ ఆ తరువాత చంద్రబాబుతో వచ్చిన విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకొచ్చి వైసీపీకి మద్దతుదారుడిగా ఉంటున్నాడు. టీడీపీకి రాజీనామా చేయకపోయినా వల్లభనేని వంశీ మాత్రం వైసీపీ లీడర్ గానే గుర్తించబడుతున్నాడు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.